మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతిలో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ల్యాప్టాప్ది ఆ పిన్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. వైభవ్ నన్ను ఫుల్ దాని మీద ల్యాప్టాప్ మూసేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదా. అక్కడ మరి ఏమైందో తెలియదు కానీ ఈ చిన్న పిన్ ఇరిగిపోయింది. సో లక్కీగా అది యూజ్ చేయకముందే నేను చూశాను. ఇలాంటివి చూసినప్పుడు మనకి బాగా అనిపిస్తుంది, దేవుడిది మనకి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుందని. ఎందుకంటే అలాగా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి, షాక్ కొట్టడానికి ఎంతో టైం పట్టదు కదా అలాగే ఇరిగినవి వాడితే. బట్ అవేం అవ్వకుండా మనం చూసేస్తాం చూసారా. అలాంటి చిన్న చిన్న బ్లెస్సింగ్స్ అనేవి మనం కౌంట్ చేసుకోవాలనిపిస్తుంది నాకు ఎప్పుడు. సో మీకేమనిపించింది అనేది చెప్పండి. సో పాడైపోయిందని చెప్పి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా కొత్తది, లెనోవోదే. లాస్ట్ టైంది కూడా ఇది 3rd ఛార్జర్ అన్నమాట. సో అలా అవుతూ ఉంది, ఒక ఛార్జర్ కొనాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే యాంటీ డాండ్రఫ్ షాంపూ ఒకటి చూపిస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ మామా ఎర్త్. మామా ఎర్త్ గురించి మీ అందరికీ తెలుసు కదా, లైక్ నో హార్ష్ కెమికల్స్ ఏంటి ఉండకుండా మంచిగా చేస్తారు. ఇది బేసిక్గా ఏంటంటే లెమన్, జింజర్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒకవేళ మీకు ఇచ్చీ స్కాల్ప్ కానీ, డాండ్రఫ్ కానీ, వైట్ ఫ్లేక్స్ లాగా వస్తాయి కదా, అలాంటప్పుడు మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా డాండ్రఫ్ నుంచి బయటికి రావాలి అనుకుంటే కనుక ఈ లెమన్ షాంపూని ఒకసారి ట్రై చేయండి. దీనికి మనకి కండిషనర్ కూడా వస్తుంది. సో ఈ రెండు మనం యూజ్ చేస్తే డాండ్రఫ్ అనేది న్యాచురల్గా పోతుంది అన్నమాట. సో హార్ష్ కెమికల్స్ ఉన్నవి వాడితే మంచిది కాదు, కాబట్టి ఈ సింపుల్ది వాడుకోవచ్చు మీరు. ఇందులో మనకి డాండ్రఫ్ తప్పకుండా రెడ్యూస్ అవుతుంది. సో మనకి లెమన్ అండ్ జింజర్ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా డాండ్రఫ్ ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ జింజర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది, సో స్కాల్ప్ హెల్త్ ని మంచిగా చూస్తుంది అన్నమాట. అండ్ లెమన్ మనందరికీ తెలుసు డాండ్రఫ్ పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్లేక్స్ లాంటివి అవన్నీ పోవడానికి హెల్ప్ అవుతుంది. సో మీ హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది, ఇచ్చీ స్కాల్ప్ నుంచి మీకు విముక్తి కలుగుతుంది, అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అండ్ మామా ఎర్త్ వెబ్సైట్ గురించి, వీటన్నిటి గురించి మీకు తెలుసు కదా. మామా ఎర్త్ అనేది చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, బేబీస్కి, మనకి, అందరికీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఆ మామా ఎర్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అండ్ అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అలాంటి మంచి మంచివి బోల్డన్ చేస్తారు. మన కూపన్ కోడ్ ఉంది హరీషా 2023 అని చెప్పి, HARESH 2023 అని యూజ్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది ఆన్ మామా ఎర్త్ యాప్ అండ్ mamaearth.in వెబ్సైట్. మనకి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా చాలా ఉంది. మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇలాంటివే కాకుండా బయట స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీరు హ్యాపీగా కావాల్సినవి చూసుకొని కూడా తీసుకోవచ్చు. అమెజాన్లో, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ అన్నిట్లో దొరుకుతుంది. అంతేకాకుండా ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ కూడా. సో ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని వాళ్ళు చాలా మంచివి చేస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా ప్రోడక్ట్ అవసరం ఉంటే కనుక తప్పకుండా ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు డిస్కౌంట్స్ అవన్నీ కూడా ఇంకా ముందే తెలుస్తాయి. మన కూపన్ కోడ్ మర్చిపోద్దు. అండ్ అది మీకు చెప్తూ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను, మేథీ పరాటా చేశాను, చాలా బాగుంది. వింటర్లో మనకి మెంతి కూర చాలా మంచిగా దొరుకుతుంది కదా. సో ఇలాంటి మేథీ పరాటా చేస్తే కొంచెం లీఫీ వెజిటేబుల్ అనేది పిల్లలకి, మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈరోజు పొద్దున్న జిన్నుని వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేను కొంచెం ఇవి చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. కొంచెం మెంతికూర మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇందులో స్పైసెస్ అవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం వాము అవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే నేను సింపుల్గా ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు, కానీ చాలా యమ్మీ ఉంటుంది. సో వాము వేస్తున్నాను ఇక్కడ. ఈ వింటర్లో వాము ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, వెల్లుల్లి, వాము, జింజర్ ఇవన్నీ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి చేస్తున్నా. అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇందులో కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. సో నువ్వులు కూడా కుదిరినన్ని గుర్తున్న దగ్గరలన్నీ వేస్తున్నాను. సో ఇందులో కొంచెం పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత గోధుమ పిండి వేసుకొని ఒక చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే మనం తర్వాత నార్మల్ చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమే. ఇంకా ప్లెయిన్ చపాతీ చేసినప్పుడు మనకి అవి కొంచెం గట్టిగా అయిపోవడం లేకపోతే అలా ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవేమైనా ఇంకేమైనా మిక్స్ చేసామనుకోండి చాలా సాఫ్ట్ వస్తాయి అండ్ ఇంకొంచెం న్యూట్రిషియస్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ కర్రీ కూడా వేరేగా చేయాలి అని కంపల్సరీ ఏముండదు, కొంచెం పెరుగు పికిల్తో కూడా తినేయచ్చు. సో అట్టా వేసేస్తున్నాను.
తర్వాత మంచిగా డో ఫామ్ చేసేద్దాము. ఇవన్నీ చేసినప్పుడు బాగుంటుంది, తిన్నప్పుడు బాగుంటుంది. కానీ నార్మల్ ఇప్పుడు ఉప్మా అలాంటివి అనుకోండి వెంటనే అయిపోద్ది. బట్ దీనికి కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇట్స్ వర్త్ అన్నమాట. నేను ఈ స్టాండ్ మిక్సర్లో వాడేస్తున్నాను, కానీ ఇంకా నార్మల్గా చేత్తో కలిపేసుకోవడం కూడా ఈజీనే. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటే మనకి స్టిక్కీగా ఉండదు అండ్ ఫాస్ట్గా కూడా మనం డో అనేది చేసేసుకోవచ్చు. తర్వాత చపాతీ పిట్లాగా పెనేసి వేపేయడమే మంచిగా కొంచెం ఆయిల్ వేసి. సో కొంచెం కలిపేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం డో లాగా చేసేసుకోవాలి, చపాతీ పిండి లాగా. నేను ఇక్కడ మ్యాజిక్ చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత ఇంకా టైం లేదు, నువ్వు మ్యాజిక్ ఆపుతావా అని చెప్పి టక్టకా చేస్తాను అనమాట. సో ఒక 10 minutes దీనికి రెస్ట్ ఇచ్చేసాం అనుకోండి, మనకి మంచిగా చపాతీ పిండి రెడీ అయిపోద్ది. అండ్ ఇంకేం చేస్తున్నారు, ఇంకేంటి కబుర్లు? నేను అక్కల ఇంటికి వెళ్ళాను కుషాల్ బర్త్డేకి. సో వాడి బర్త్డే సెలబ్రేట్ చేసాము. అక్క అది కుషాల్ ఫస్ట్ బర్త్డేకి నేను లేనన్నమాట, ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఊరు వెళ్ళాము. అప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత జనవరిలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఈ డిసెంబర్లో బోల్డ్ అన్ని బర్త్డేలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫుల్ హ్యాపెనింగ్గా జరుగుతుంది. మంచిగా డో అనేది అయిపోయింది. ఇప్పుడు మంచిగా పెన్ వేసుకుందాం, వేపేసుకుందాం. ఇంకా మీరేం చేస్తున్నారు స్పెషల్స్ వింటర్కి అనేది చెప్పండి. ఏమైనా ఈ వంటలు చేస్తే కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది, జలుబు దగ్గులు రాకుండా ఉంటుంది అని మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక నాకు తప్పకుండా షేర్ చేయండి. నాకు అప్పుడప్పుడు ఫుల్ బ్లాంక్ అనిపిస్తుంటుంది, ఏం గుర్తు రావన్నమాట. బట్ అందుకని నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, నాకు గుర్తున్నన్ని చేస్తున్నా. ఇప్పుడు మంచి వెజిటబుల్స్ వస్తాయి కాబట్టి బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవడానికి అన్నిటికీ అవుతుంది. అండ్ ఎవరైనా ఉక్కూరు చేశారా? మొన్న నేను చూపించాను కదా పిల్లలది, ఎవరైనా చేశారా, ఎవరికైనా హెల్ప్ అయిందా అనేది కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఒక తవా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మధ్య నేను అస్సలు పుల్కా లాంటివి అస్సలు చేయట్లేదు, చపాతీ లాగా కొంచెం ఆయిల్ ఏమైనా వేస్తున్నాను. ఎందుకంటే బోల్డ్ దగ్గర చూశాను ఫుల్ డ్రైగా మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఫుల్గా చేస్తాం కదా, అది మంచిది కాదు. కొంచెం ఆయిల్ అనేది ఉంటేనే డైజెషన్కి అన్నిటికి ఈజీగా ఉంటుందని చాలా దగ్గరలో చూసా. అందుకని చెప్పి ఎక్కువ వేయట్లేదు, బట్ కొద్దిగా వేస్తున్నా. దానివల్ల సూపర్ సాఫ్ట్గా ఉంటున్నాయి అండ్ చాలా సేపటి తర్వాత కూడా అవి డ్రైగా అవ్వకుండా మెత్తగా మంచిగా ఉంటున్నాయి. సో తినడానికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ కావాలి అంటే చూడండి. సో పొద్దున్నే వీడు పడుకున్నప్పుడు నాకు వంట చేసుకునేటప్పుడు ఒక మెడిటేషన్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఒకవైపు ఈ వాకర్తో నాకు ఎంత తగిలించేస్తున్నాడు అంటే కాళ్ళన్నీ నొప్పి అయిపోతున్నాయి, ఎప్పుడైనా అసలు పని చేయమంటే అవ్వదు కదా. అలాంటప్పుడు వాడు పడుకున్నప్పుడు చేసుకుంటే ఆహా ఇంత ప్రశాంతంగా, ఏంటి పని చేసినా ప్రశాంతంగా అనిపిస్తుందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏం చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోతుందో. సో అలా చేసేద్దాము. చేసేసి అన్విని స్కూల్కి లేపేసి దాన్ని రెడీ చేసి పంపించేయాలి. అదన్నమాట ఈ రోజుకి చిన్న వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ ఉంటుంది. ఇక్కడ అది పొంగలేదు ఎందుకు అని దాన్ని నొక్కుతున్నాను, బట్ నెక్స్ట్ దాని నుంచి చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ది ఫుల్ ఫ్లఫీగా అవ్వలేదు ఎందుకో మరి తెలీదు. అండ్ ఎన్ని చేశాను అనేది చూపిస్తా లాస్ట్లో. అండ్ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. రౌండ్గా చేయలే, రాదు రౌండ్గా. సో అయిపోయింది, ఇవన్నీ చేసేసాను. మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇంత హెవీగా తింటే మనకి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ మంచి హెల్దీ ఫుడ్ తిన్నామని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. చిన్న వీడియో అయ్యే ఫాస్ట్గా కొంచెం పెద్ద పెట్టడానికి ట్రై చేస్తా. ఎవరైతే ఇంకా స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.